నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రజాహితమా ప్రచారమా, కాళేశ్వరం పిల్స్పై హైకోర్టు ఆగ్రహం. అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు, ఇది ప్రజాహితం కోసమా ప్రచారం కోసమా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో ఒక వార్త వచ్చింది. ఇందులో ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు, కోర్టులో రాజకీయ ప్రసంగాలు సహించం, కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలున్నాయా, ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలు ఇవ్వలేం, సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వ వైఖరి తెలియాలి, హైకోర్టు వ్యాఖ్యలు, విచారణ 8కి వాయిదానది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణలో ఎన్నికల ప్రసంగాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాజకీయాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కాబోవని తేల్చి చెప్పింది. ఇది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తను ఒక ప్రధానమైన వార్తగా తీసుకున్నది నమస్తే తెలంగాణ. ఇక వీటితో పాటుగా రోజు నమస్తే తెలంగాణ ఒక వార్తను ఇస్తూ ఉన్నది. 2 ఫోటోలు, నిండు కాలువై నేడు గుండె చెరువై అని 2 ఫోటోలను ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇది కాళేశ్వరం నీళ్లతో కలకలడే అని చెప్పి ఫోటోలు ఒక ట్యాలీ చేసే ప్రయత్నం చేసింది. ఇక మధ్యాహ్నం బయటికి రావద్దు, 12 నుంచి 4 గంటల మధ్య వంటగదికి దూరంగా ఉండండి, పార్కు చేసిన వాహనాల్లోకి పిల్లలు వెళ్లకుండా చూడాలి, వైద్య ఆరోగ్య శాఖ సూచనలు అనే వార్త కూడా ఎయిర్ ప్యానల్ ఉన్నది. హరీష్ హెచ్చరిక, కాల్వలో కదలిక అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి ప్రవేశిస్తున్న కాళేశ్వర జలాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ముడుపుల డబ్బులు ఏవి, ఇంతవరకు ఏమీ పట్టుకోలేదు కదా, కనీసం డబ్బు అన్న వాళ్ళు లభించలేదు, మద్యం పాలసీ కేసుపై సుప్రీంకోర్టు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. మహువా మొయిత్రపై ఈడీ కేసు, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపణలు అనే వార్త ఉన్నది. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు, బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి, కేకే మహేందర్ రెడ్డి సురేఖలు కేటీఆర్ హెచ్చరిక అనే వార్త ఉన్నది. వీటితో పాటు మాదిగల గొంతుకపై కాంగ్రెస్ వేటు, బక్క జడ్సన్ బహిష్కరణ, 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. రాష్ట్రంలో బీటాక్స్ 8 నుంచి 9% ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. 11 మంది నక్సల్స్ హతం, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, మధ్యప్రదేశ్లో మరో 2 అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. రేపటి నుంచి జేఈఈ పరీక్షలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే అని రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా మొదటి పేజీలో నమస్తే తెలంగాణ వార్త ఇచ్చింది. ఎకరానికి 25,000 సాయం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీఆర్ఎస్ నేతల వినతి పత్రానికి సంబంధించిన ఫోటో వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో ఇంట్రెస్టింగ్ వార్త ఉన్నది. ఈనాడులో ఇక్కడ ఫోటోలే ఉన్నాయి, కానీ బోరుమన్న చెరువు, నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో చెరువులో బోర్లు వేసుకొని పంటలు కాపాడుకుంటున్న ఫోటో ఒకవైపు ఉన్నది. ఊరుని తేల్చిన కరువు, ఇది మధ్యమానేరు అంటే మిడ్మానేరు జలాశయంలో మునిగిపోయిన ఒక గ్రామం. ఆ గ్రామం కరువు కారణంగా నీళ్లు కిందికి వదిలితే రిజర్వాయర్లో నుంచి నీళ్లు వదిలిన కారణంగా గ్రామం బయటకు వచ్చింది, గ్రామం తేలింది, మునిగిపోయిన గ్రామం అని. ఈ మిడ్మానేరులో 11 గ్రామాలు మునిగిపోయినాయి, అవన్నీ జలమయం అయిపోయినాయి. ఇప్పుడు ఆ గ్రామాలు బయటికి తేలుతున్నాయి. ఎందుకోసమని ఊరుని తేల్చిన కరువు అనే ఒక ఫోటో ఉన్నది. ఇక్కడ బోరుమన్న చెరువు, బోర్లు వరుసగా బోర్లు వేసినారు, ఆ ఫోటో ఉన్నది. బాగుంది, రండి, బాగున్నాయి. ఇక కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం, బిడ్డ జైలుకు వెళ్ళాక ఆయన ప్రజలు గుర్తుకొచ్చారు, 1000 పుస్తకాలు చదివినా వానాకాలం ఎప్పుడు వచ్చేది తెలియదని రేవంత్ రెడ్డి సెటైరికల్ విమర్శలు సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో వచ్చింది ఈనాడు. ఇక గత 6 నెలలలో 57.6% లోటు వర్షపాతం, డెడ్ స్టోరేజ్కి చేరిన ప్రధాన జలాశయాలని, నీటి కరువు సమస్య, కరువు తీవ్రతకు సంబంధించిన ఒక కథనం మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. మీ క్షమాపణను అంగీకరించలేం, అసత్య ప్రమాణాలతో అన్ని హద్దులు దాటారు, పతంజలి కేసులో రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం అనే వాడుతున్నది. ఇక తదుపరి చర్యలు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక. ఖమ్మంపై పీఠముడి, రాహుల్తో చర్చించాకే ఖరారు, అక్కడి అభ్యర్థిని బట్టి కరీంనగర్పై నిర్ణయం అనే వాడుతున్నది. కాంగ్రెస్లో మిగిలేది 6 ఎమ్మెల్యేలే, బండి సంజయ్ మరో సంచలనమైన డైలాగ్ ఇది. 6 గ్యారంటీలు అమలు చేయకుంటే జరిగేది ఇదే అని రైతు దీక్షలో వారు మాట్లాడిన మాట మొదటి పేజీలో ఉన్నది. ఇక వరికి బోనస్, నష్టాలకు పరిహారం ఇవ్వాలి, సిఎస్కు బారాస నేతల వినతి అనే వార్త మొదటి పేజీలో వచ్చింది ఈనాడు. ఇక దద్దరిన దండకారణ్యం,
2 ఎన్కౌంటర్లలో 12 మంది మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లో 10 మంది, మధ్యప్రదేశ్లో ఇంకో 2 అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక వీటితో పాటుగా ఈడ్చి కొట్టిన ఈసీ అనే వార్త ఉన్నది. ఏపీలో ఒక ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీ అనే వార్త అమరావతికి సంబంధించింది హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్ నుంచి కింది వరకు కేసీఆర్ను చూస్తే జాలేస్తోంది, అధికారం పోయింది, కూతురు జైలుకి పోయింది, ఎన్నికలు ఉన్నందునే రైతులపై కపట ప్రేమ, లేకపోతే బయటికి వచ్చేరే వారే కాదు అని తుగ్గూడ సభ ఏర్పాట్ల పరిశీలన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇంకా ఫోన్ ట్యాపింగ్తో కారు సీట్లకే ఎసరు, ప్రత్యర్థుల కదలికలు సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఫోన్ ట్యాపింగ్ గుట్టు ప్రభాకర్ రావుకే ఎరుక అనే వార్త ఉన్నది. బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్, 11 మంది మావోయిస్టుల మృతి అనే వార్త. 100 కోట్లు హాంఫట్, తుక్కు పేరట తినేశారు అనే వార్త స్టోరీ మొదటి పేజీలో ఉన్నది. బిల్లుల మంజూరు కోసం బీటాక్స్ అనే వార్త ఉన్నది. నా అనుకున్న వాళ్ళను నాశనం చేశాడు, ఏపీకి సంబంధించిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి కూడా మరొక వార్త. ఇక త్వరలో 4 అరెస్టు, ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న ఆప్ మంత్రి, కరడుగట్టి నేరగాళ్ల మధ్య కేజ్రీ జైలు జీవితానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. గజ్వేల్లో హరీష్ను అడ్డుకున్న డబుల్ లబ్ధిదారులు అనే వార్త. కల్వకుంట్ల కన్నారావు అరెస్టు, భూ వివాదంలో జోక్యం, నెల రోజులుగా పరారి, ఢిల్లీ బెంగళూరులో మకాం, మధ్యలో మాల్దీవ్ ట్రిప్, అరెస్టు చేయలేదు నేనే లొంగిపోయా అని కన్నారావు అన్న మాట కూడా మొదటి పేజీలో ఉంది. ఇక కర్షకులకు తీన్మార్, ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా, పంటల బీమా, వరికి 500 బోనస్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక వీటితో పాటు లీగల్ నోటీసులు పంపిస్తా, నాపై సిగ్గులేని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు, మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక, నిజానిజాలు తెలుసుకొని మీడియా సంస్థలకు నోటీసులు పంపుతానని వెల్లడి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. కేటీఆర్కు భయం ఎందుకు, ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రమేయమే లేకపోతే అంత కలవరం దేనికి, నోటీసులు ఇస్తే జవాబు ఇచ్చేందుకు సిద్ధం, జైలులో ఉన్న కవిత రుద్రాక్షమాల కావాలని అడుగుతున్నారు, 10 ఏళ్లలో ఆమె మెడలో తాలిబొట్టు ఎన్నడూ చూడలేదు, జైలుకు వెళ్ళాక తాలి గుర్తుకొచ్చిందా, మంత్రి కొండా సురేఖ విమర్శలు అనే వార్త ఉన్నది. అసలు మీకు పరువు ఉందా, ట్యాపింగ్ దేశద్రోహం, పోలీసులను ప్రైవేటు సైన్యంలా మార్చుకున్నారు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాటలు. ఇవి ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చిన వార్తలు. ఇక సాక్షిలో భారత్ నంబర్ 1గా అర్జున్, ఫిడే రేటింగ్స్లో ఆనంద్ను అధిగమించిన తెలంగాణ చెస్టార్ అనే వార్త ఉన్నది. ఐపీఓలో జోరు అనే వార్త. బీజేపీలో చేరకుంటే అరెస్టు అనే వార్త ఉన్నది, ఆపుకు సంబంధించింది. రామ్దేవ్పై సుప్రీంకోర్టు ఆగ్రహమని, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, అవినీతిపై ఉక్కుపాదం అనే మోదీకి సంబంధించిన వార్త ఉన్నది. ఇక ముక్కలు చేసి మూసిలో పడేసి ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసిన ప్రణీత్ రావు, అక్రమ ట్యాపింగ్లో అదనపు ఎస్పీల కీలక పాత్ర అని సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఎన్నికల వేడి, కరువు దాడి, ఇది లోక్సభ సమరానికి ముందు రైతాంగ సమస్యల ఎజెండా, ముదురుతున్న రాజకీయ యుద్ధం అనే వార్త ఉన్నది. కరువుకు కాంగ్రెస్ సంబంధం ఏమిటి అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. 2014 నుంచి ట్యాపింగ్ విచారణ జరిపించాలని రఘునందన్ రావు బీజేపీ నేత డిమాండు, గురువింద బండారం బట్టబయలు, ఇది ఏపీకి సంబంధించిన వార్త. సాక్షిలో మరో వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఉన్నది. భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్టు, వైద్య పరీక్షల అనంతరము కోర్టుకు తరలించిన పోలీసులు, 14 రోజులు రిమాండ్ విధించిన ఇబ్రహీంపట్నం కోర్టు అనే వార్త ఉన్నది. ఇక కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోవిందాపూర్లో కలవరం, 3 ఏళ్ల వ్యవధిలో 12 మంది మృతి, ఇంకా అనేక మందిని పీడిస్తున్న మూత్రపిండాల సమస్య, భూగర్భ జలాలు తాగునీటిగా వినియోగించడం వల్లే ఆందోళన, ఒక్కొక్కరుగా ఊరు వదిలిన వైనము, గతంలోనే అప్రమత్తం చేసి సాక్షి ఒక వార్త స్టోరీ ఇది మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా మంటలు అనే వార్త. పెన్షన్లు ఆపింది చంద్రబాబే అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏపీ ఎలక్షన్ వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చింది సాక్షి. వీటితో పాటు ఎకరాకి 25,000 పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరిన వార్త ఉన్నది. పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టులు గేట్ ఎత్తాలి, బండి సంజయ్ మాటలు మొదటి పేజీలో ఇచ్చింది. రైతులను ఆదుకునే శ్రద్ధ ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మొదటి పేజీలో ఇచ్చింది సాక్షిగా. పోలీసు భూమిపై మాజీ పోలీసు భార్య కన్ను, గ్రేవుడ్ స్థలం కాజేయడానికి యత్నించే శివానందరెడ్డి భార్య,
సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిపి పక్కా స్కెచ్, రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సిసిఎస్లో కేసు అనే వార్త ఉన్నది. ఇక నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు, అది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. మరో వార్త 8న కాళేశ్వరంపై విచారణ అనే వార్త ఉన్నది. 6న కాంగ్రెస్లకు భద్రాచలం ఎమ్మెల్యే, రేవంత్ బీజేపీకి వెళ్ళడం పక్కా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఇది కాంగ్రెస్ తెచ్చిన కరుమంటున్న ప్రధాన ప్రతిపక్షానికి సంబంధం లేదని కాంగ్రెస్ అనడం ఇత్యాది వార్తలు మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.